చక్కగా డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టింది. అయినా కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టిన వెనకను గుణవేల మాను వినరా సుమతి అని మనం డిప్యూటీ స్పీకర్ హోదాలో పైన కూర్చోబెట్టినా కూడా మన బుద్ధి ఎక్కడికి పోవట్లేదు కదా, మన కుక్క బుద్ధి ఎక్కడికి పోదు. కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టినా మన కుక్క బుద్ధే. కాలైతే ఆ సింహాసనం మీద సుస్సు పోస్తుంటుంది. ఏం చేస్తున్నాం మనం? ఇంత చిన్న ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రచ్చ చేస్తున్నాం? ఆఖరికి నాలాంటి వాడి చేత కూడా అనిపించుకునే స్థాయికి దిగజారిపోతుంది. ఎందుకు? ఎవరు అంటే 113 చర్చిలకి నోటీసులు ఇస్తారా? 113 చర్చిలకు నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే పాస్టర్లు ఉన్నారో ఎస్సీ పాస్టర్లు అందరి సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? ఎవరు? ఇది ఒక మతం మీద దాడి కదా? నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, ఇది ఒక మతం మీద దాడి కదా? నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏ సార్, ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడానిక మీరు మీ యొక్క పార్టీ ఇలాంటి వ్యక్తులను డిప్యూటీ సీఎం చేసింది? కాదు సార్. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే, దళిత బిడ్డలకు ఏమాత్రం చిన్న అన్యాయం జరిగినా కూడా మేమున్నాము. దళిత బిడ్డల కోసం, దళిత క్రైస్తవుల కోసం మేము అంగీ చాచి వాళ్ళ కోసం పోరాడతామని మీరు మీ నాన్నగారు చెప్పారు. చివరికి రఘురామకృష్ణరాజు తుపాకీ మీద పెట్టి మమ్మల్ని అందరిని కాలుస్తున్నాడు. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో, పొద్దున్న లెగిస్తే మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి పిచ్చుకొక్క కళ్ళు దాగినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీరు దానికి కనీసం మీ కూటమి ప్రభుత్వం నుంచి వీళ్ళు మనకు ఓట్లేశారు, వీళ్ళని మనం ఈ విధంగా అబ్యూజ్ చేయకూడదు. కూటమి ప్రభుత్వం తిడితే ఒక లెక్క, రఘురామకృష్ణరాజు గారు తిడితే ఒక లెక్క. తిడుతుంటే రఘురామకృష్ణరాజు, కూటమి ప్రభుత్వం తిడుతున్న ఇంప్రెషన్లోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేను ఇంకా కోరుకునేది ఏంటి అంటే, నేను మీకు ఈ ద్వారా చెప్పటం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారిని మీరు ఇంకా ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఫైటింగ్ ఇంకా సరిపోవట్లే. రఘురామకృష్ణరాజు గారికి ఇంకొంతమందిని అటాచ్ చేయండి. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు అంటే మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు అంత పెద్ద బొక్కబెట్టే కార్యక్రమం రఘురామకృష్ణరాజు చేస్తున్న కారణంగా ఇది ఏం జరుగుతుందో దీని కాన్సిక్వెన్సెస్ ఏందో 2029 వరకు వెయిట్ చేయండి. 2029 వరకు వెయిట్ చేయమని కోరుతున్నా. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ను బేస్ చేసుకొని మేము ఫైటింగ్ చేస్తున్నాం. లోకల్ ప్రజల్ని కాదని మేము లీగల్గా ఫైట్ చేయగలవా? నేను వేసిన ప్రతి కేసు లోకల్ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కేసు. లోకల్ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు బట్టి నేను న్యాయస్థానానికి వచ్చాను. వాట్ Honorable Apex Court stated in respect of religious constructions which are located in the public places. Repeated orders have been passed by this court with respect of the removal of illegal religious structures which have came up by way of encroachment on public land. Now these matters are pending. భారతదేశ వ్యాప్తంగా రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తున్నాము. పబ్లిక్ ల్యాండ్స్లో, పబ్లిక్ స్ట్రీట్స్లో, పబ్లిక్ పార్క్స్లో చర్చిలు, టెంపుల్స్, అంటే మసీదులు, గురుద్వారాలు, ఇట్లాంటివి ఏ మతపరమైనటువంటి కట్టడాలు కూడా ప్రభుత్వ ల్యాండ్స్లో ఉండకూడదు. దిస్ ఇస్ వాట్ ది లా మ్యాండేట్. వాట్ Honorable Apex Court stated, as an interim measures, we direct that henceforth no unauthorized construction shall be carried out or permitted in the name of temple, church or mosque or gurudwaras etc. on public streets, public parks or other public places etc. We direct the chief secretaries, administrators of all the states and union territories to circulate copies of the orders dated 29th September 2009 and this order to all the district magistrates and collectors, deputy commissioners, other public bodies and local bodies. We direct learned standing councils appearing for various states and the union territories to ensure that all the copies of the affidavits are filed in this court on or before 27th January 2010
which an advance copy to the learned Solicitor General of India, who is required to all these affidavits, circulate, submit report to this court, so on so. And what the Honorable Apex Court further directed, to ensure the implementations of directions issued by this court, consensus has been arrived at bar, and in our opinion rightly, that the implementation of the orders should be supervised by the concerned High Court. ఏ ప్రభుత్వ స్థలాల్లో అయినా మతపరమైన కట్టడాలు పర్మిషన్ ఇవ్వాలి అంటే పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ అలాంటి పర్మిషన్స్ ఏమైనా ఇస్తే రెస్పెక్టివ్ హైకోర్ట్స్ మానిటర్ చేయమని ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ చెప్పింది. We consequently result that the above matters to be respective high courts for ensuring implementation of the orders in effective manner. ఆనరబుల్ అపెక్స్ కోర్టు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఎక్కడ మతపరమైన కట్టడాలు కట్టడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ప్రకారం ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఫైల్డ్ an affidavit dated 1/10/2010 in which it has been mentioned that there are 6,707 unauthorized religious structures on public land carried out. Them 2,224 have been found objectionable structures. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారం 6,707 అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి. వీటిలో 2,224 అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ హ్యావ్ ఫౌండ్ అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. ఓన్లీ 3 of them have been regularized and 3 have been removed. సో 6,707లో 3 గుళ్ళని రెగ్యులరైజ్ చేశారు, 3 గుళ్ళని రిమూవ్ చేశారు. మిగతావన్నీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్గానే ఉన్నాయి. అకార్డింగ్ టు ది సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ ప్రకారం ఈవెన్ గొంతేనమ్మ గుడి అనేది ఆకువిడిలో ఉన్న గొంతేనమ్మ గుడి కూడా అబ్జెక్షనబుల్ అనాథరైజ్డ్ స్ట్రక్చరే. అక్రమార్కుడు మరల కోర్టు వద్దకు వెళ్ళి ఇవాళ లంచ్ మోషన్ తిరిగి మూవ్ చేశాడు శ్రావణ కుమారుడు. గతంలో ఇప్పటికే 3 సార్లు కొట్టివేయడం జరిగింది. కొట్టివేసినప్పటికీ మళ్ళా అదే కేసుని అదే సుప్రీంకోర్టు చెప్పింది 2009లో జడ్జిమెంట్ ఇచ్చింది అన్న ఆ అర్థం బద్దం లేని ఆ పనికిరాని పాయింట్ మీద మళ్ళా తిరిగి ఇంకొక పిటిషన్. ఈసారి ఏంటంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వటం, మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇవ్వటం కూడా అది నేరం ఉన్నట్టుగా అతను మళ్ళీ తిరిగి ఆ పిటిషన్ వేయటం జరిగింది. ఆ ఆర్డర్లోనే ఏ సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి అదే పనిగా పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఆ రిఫరెన్స్ కూడా పేర్కొనడం జరిగింది. నేను ఆర్డర్ కాపీలో చూశాను. అయినప్పటికీ మరి ఇంత సంస్కారహీనంగా ఇన్నిసార్లు ఓడిపోయినప్పటికీ పదే అదే కేసు వేసుకోవడంలో మరి అర్థం లేనప్పటికీ బహుశా రేపు మరి అతనికి అర్థమయ్యేలాగా మరి న్యాయస్థానంలో చెప్తారేమో అని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఇక బహుశా కొద్ది రోజుల తర్వాత అతను పూజకు పనికిరాని పువ్వులాగా ప్రాక్టీస్కు కూడా పనికి రాకుండా పోతాడేమో అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అదేమిటంటే మరి గతంలో నా దగ్గర కాగితాలన్నీ ఉన్నాయి. గతంలో ఇతను మ్యాజిస్ట్రేట్గా ఒంగోలులో పనిచేసినప్పుడు సుధారాణి అని ఒక ఆవిడ కేసులో భార్యాభర్తల కేసు, ఆస్తి తగాదాలు, అందులో ఆ సుధారాణి తరపున అతను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ ఫేవరబుల్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కరెక్షన్లన్నీ కూడా అతన్ని ఆ తర్వాత ఆ ఉద్యోగంలోంచి నువ్వు రాజీనామా చేస్తావా, తొలగించమంటావా అని అంటే వేరియస్ అదర్ ఎలిగేషన్స్లో
అతన్ని నేను తప్పుకుంటాను అని చెప్పి అప్పుడు ఒక న్యాయమూర్తి గారు, ఆ పేర్లు చెప్తే బాగోదు, హైకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి గారు ఆ సమయంలో ఉన్న ఆయనకి ఏదో వెసులుబాటు ఇస్తే అతను తప్పుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ డేట్లో కూడా కొన్ని సంతకం పెట్టినట్టుగా తెలిసింది. ఆ ఎలిగేషన్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ సుధారాణి అన్న ఆవిడ భర్త. అక్కడ ఇతను మళ్ళీ తర్వాత లా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత అదే లేడీ మీద అప్పీల్కి వెళ్ళిన మ్యాటర్ హైకోర్టులో వచ్చింది. అంటే ఆ తర్వాత ఇతను ఇచ్చిన ఆర్డర్ని ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కొట్టేస్తే మళ్ళీ హైకోర్టుకి రావడం జరిగింది. హైకోర్టులో ఏ ఆర్డర్ అయితే ఇతను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఆవిడకి ఫేవరబుల్గా ఇచ్చాడో సుధారాణి అనే మహిళకు, ఆ కేసు ఇతనే టేకప్ చేశాడు, విచ్ ఇస్ అట్టర్ వైలేషన్ ఆఫ్ అడ్వకేట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్, అడ్వకేట్స్ 1961 అండర్ రూల్ 35, precisely under rule 35. క్లియర్గా చదివిస్తా. Standards of professional conduct and etiquette. An advocate shall not appear in any matter in which he has acted as a judge or magistrate. This amounts to professional misconduct under section 35 Advocates Act 1961. అతను దీని మీద సంజాషి అడిగితే లేదు అని, ఇది నేను ఎటువంటి తప్పు చేయలేదని జనరల్గా ముఖాయించడం జరిగింది. కానీ అది చాలా స్పష్టంగా దాన్ని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మొన్ననే ఎలక్షన్ అయింది. చెందిన వ్యక్తి, అంబేద్కర్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కేసులో కూడా వైట్ల వెంకట్రావు గారు అతని పేరు. ఆయన ఒక వ్యవసాయదారుడు. అతని దగ్గర ఒకసారి 1,50,000 రూపాయలు 31/23న బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. తర్వాత 5 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలమూరు ద్వారా జడ్జిని మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ శ్రావణ కుమారుడు డబ్బులు తీసుకున్నాడు. సో ఆ కేసు యాజ్ యూజువల్ శ్రావణ కుమారుడు కేసు తీసుకుంటే ఓడిపోవాలి అంతే, కాబట్టి ఆ కేసు పోయింది. మామూలుగానే అతను ఏదో చిన్న చెట్టుగత పేడలు అంటాడు, 5 లక్షలు తీసుకున్నాడంటే మరి ఏదో అలాగా అబద్ధం ఆడి తీసుకున్నట్టున్నాడు. ఎప్పుడైతే కేసు పోయిందో నా డబ్బులు నాకు ఇచ్చేయమన్నాడు ఈ వైట్లో వెంకట్రావు. ముందు ఇస్తా అని తర్వాత దిక్కులు కట్టి చెప్పుకోమన్నాడు ఆయన. ఇది 2024 అప్పుడే ఎన్నికల్లో పోటీ చేసి టైట్లో ఉన్నట్టున్నాడు ఆయన. ఆ సమయంలో పొమ్మన్నాడు. ఆ పొమ్మన్న తర్వాత ఆయన కూడా వెంకట్రావు కూడా బార్ కౌన్సిల్లో మొత్తం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మరి త్వరలో దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బుల కేసు ఇది టైం పట్టవచ్చు, కానీ ఇట్స్ బ్లేటెంట్ వైలేషన్. ఒకసారి న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అధికారం ఉన్నప్పటికీ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, అంటే మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ తిరిగి వాదించటం, అప్పుడు కూడా బ్యాక్ డేట్ సంతకాలు కొన్ని అక్రమంగా ఆ మహిళకి పోలీసులతోటి కొల్లుడయ్యి పొజిషన్ తీసుకోమని చెప్పి కొన్ని అక్రమ ఆర్డర్లు ఇవ్వటం, వాటి మీద కూడా కొన్ని ఎంక్వైరీలు కూడా జరిగినాయి. సో ఇవన్నీ రేపొద్దున్న బార్ కౌన్సిల్ చైర్మన్ ఎంపిక తర్వాత ఖచ్చితంగా శ్రావణ కుమారుడు తన వాదించే హక్కు కోల్పోయే అవకాశం ఉంది. సరే, కోల్పోయినందువల్ల అతనికి వచ్చిన నష్టం
పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే పెద్దగా కేసులు నెగ్గిన దాఖలాలు లేవు కాబట్టి అన్నీ ఓడిపోవటమే. కానీ ఇలా మోసం చేసి డబ్బులు తీసుకోవడం బహుశా కుదరకపోవచ్చు. మరి ఈ విషయం మీద మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ ఈహా టీవీలో బహుశా అతను మళ్ళీ ఇవ్వచ్చు, ఈహా ఛానల్లో ఇచ్చి మళ్ళీ నీ అంతు తెలుస్తా అని చెప్పి అనొచ్చు ఓ అని నేను చెప్తున్నా. సరే, ఇక ఆ ఈహాకి తోకలాగా ఏం మాట్లాడినా, ఎందుకంటే ఆ మధ్యన ఏకవచనం మాట్లాడాడు కాబట్టి నేను ఏకవచనంలోనే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడినా ఆ సాక్షి ఛానల్ అని ఒక పనికిమాలిన ఛానల్ ఒకటి ఉంది. ఆ పనికిమాలిన ఛానల్లో వీడు మాట్లాడినవన్నీ దానికి ఒక డర్టీ టైటిల్ చేసి వాడు టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. పాప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సాక్షి ఛానల్లో వేసి చెత్తంతా తెలుసో లేదో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినప్పటికీ మరి ఒక పక్క నేను దేవాలయం కడతాను, దేవాలయం ఉన్న ప్రాంగణంలో దేవాలయం కడతాను అని అంటూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతూ ఎక్కడా లేని గొంతేనమ్మ అని గొంతు చిచ్చుకొని మాట్లాడుతూ కాసేపు రచ్చబండి అంటూ, కాసేపు సత్రం అంటూ, కాసేపు గొంతేనమ్మంటూ రకరకాలుగా మాట్లాడుతున్న ఆ హిందూ మత ద్వేషిని, నేను మళ్ళీ చెప్తున్నా, ఇతర మతాన్ని నేను గౌరవిస్తా, కానీ వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఆ హిందూ మత ద్వేషిని మరి ఈ సాక్షి ఛానల్ ఓనర్స్ క్రిస్టియన్స్ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు పబ్లిక్ లైఫ్లో పొలిటికల్ పార్టీని నడుపుకుంటూ మరి ఇలాగా ఒక హిందూ మతాన్ని ఈ రకంగా ద్వేషిస్తూ ఉన్న వ్యక్తుల్ని మరి ఇండైరెక్ట్గా దారుణంగా సపోర్ట్ చేస్తూ మరి అతని వ్యక్తిగత మత ద్వేషాన్ని ప్రస్ఫుటించేలాగా అదే పనిగా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ యొక్క పొలిటికల్ ఎజెండా కూడా మరి హిందూ మత ద్వేషం అనే ప్రస్ఫుటం అవుతుంది. సరే, ఇప్పుడు ఎలక్షన్ల గురించి కూడా కాసేపు మాట్లాడుకున్నాం. సరే, ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ శ్రావణ కుమారుడు మధ్యాహ్నం లంచ్ మోషన్ కావాలని అడిగితే దాన్ని ఇవాళకి అర్జెంట్ ఏముందిలే అమ్మ శ్రావణం, రేపు వెళ్దాము, రేపు లిస్ట్ చేయమంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో రేపు ఆ మ్యాటర్ వస్తుంది. సో అదే పనిగా పదే అతను వినిపించిన కోర్టు కొట్టేసిన కేసు అని ఇందాకే నేను చెప్పాను కాబట్టి తిరిగి నా ఉద్దేశం అయితే ఆ కేసులో నసే తప్ప పసలేదు. సరే, ఎక్కడెక్కడో ఏదో వాడుతున్నారు. నేను ఒక ప్రముఖ ఛానల్లో TV9లో గతంలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులోనే ఒక నీల్ కుమారుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఏదో ర్యాపిడ్ ఫైర్ అట. నిన్న చూసా. ఆ ర్యాపిడ్ ఫైర్లో చర్చికి వెళ్తే క్రిస్టియన్ అవుతాడా అంటే మతం మారాడని చెప్పి మీరు అనుకుంటే సరిపోతుందా? అంటే ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటోలు పెట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతారా? చర్చిలో పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ అయిపోతారా అని మాట్లాడాడంటే అంటే అసలు ఏం చెప్పాలి? మరి ఎవడు క్రిస్టియన్? తనకు తాను ఒక సర్టిఫికేట్ తీసుకుని, అంటే దొంగ సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సరిపోతుందని అతని ఉద్దేశం. బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు అది క్రిస్టియన్ కాదు. అది చట్టంలో ఒక లొసుగు ఉంది. ఎప్పుడో ఎవరో ఏదో జడ్జి చెప్పాడు అంచేత బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉందా అని. అంచేత సర్టిఫికేట్ లేకపోతే, సర్టిఫికేట్ తీసుకోకపోతే అతను క్రిస్టియన్ కాదు. చట్టంలో ఉన్న లొసుగుని మేము వాడుకుంటాం. అక్కడ లొసుగు లేదు, పుసుగు లేదు. ఆయన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చట్టంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ అని ఉంది. ఇలాంటి పనికి మాలిన నిరక్షర కుక్షిగాళ్ళ మాటలు విని మళ్ళీ చెప్తున్నా,